నాకు ఇంకా కంగారు వచ్చేసింది. ఏం చేయాలో తెలియదు. అతని పేరు సాయం అని కేకలు వేస్తున్నాను. నాకు ఐడియా రావట్లేదు. పరిగెట్టాను, తొలిపి తాళం వేసుకుని బయటకు పారిపోవాలి. అక్కడ అంటుకోవడం నడిచింది, పైపు అంటుకో వచ్చేస్తుందండి. సరే సిలిండర్కి వెళ్ళిపోద్దేమో, నేను అయిపోతాను, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకుంటుంది. అందుకే నేను తాళం తీద్దాం, లోపలికి వెళ్ళిపోయి కిచెన్ ఇద్దండి, రూమ్లోకి వెళ్ళిపోయి తాళం తీద్దాం. వెంటనే ఐడియా వచ్చిందన్నమాట, ముందు సిలిండర్ బంద్ చేద్దామని చెప్పి దేవుడు నాకు అప్పుడు జ్ఞానాన్ని, ఆ కంగారులో, ఆ ఒడిదుడుకులు, ఆ భయంకర పరిస్థితుల్లో దేవుడు నాకు జప్తికి తెచ్చి వెళ్ళి వెంటనే మండుతున్న పొయ్యి అలాగ సిలిండర్ ఓపెన్ ఉంది కదండి, గ్యాస్ వెళ్తా ఉంటుంది కదా పైపులో మొదట్లో అనమాట స్టవ్ దగ్గర. అది అంటూ పడుతుంతో అది ఎలా పట్టుకునేటప్పటికి ఇలా గొప్పని కొట్టేసిందండి కిచెన్లో మంట. అలా అంటుకోతుంది అనమాట. దాన్ని అలాగే పట్టుకుని ధైర్యం చేసి సిలిండర్ బంద్ చేశాను. దేవుని మహాకృపను పెట్టి ఎక్కడ చిన్న గాయం కూడా తగలకుండా దేవుడు నన్ను కాపాడాడు. దేవుడికి తెలుసుకుంటూ మరి ఆ సమయంలో నేను భయపడిపోయి పారిపోయి వదిలిపెట్టేసి నేను బయటకు వచ్చేసి ఉంటాయండి. మా కింద, మా బిల్డింగ్ కింద దుకాణాలు, కార్పెట్ దుకాణాలు, అంతా ఊళ్ళు అంతా అక్కడ అటుకున్న మొత్తం మొదలుపెట్టింది అనుకోండి, మొత్తం అదంతా అడ్డుపడుతుంది అన్నమాట. పేరకం వచ్చిందంటే సిలిండర్లు 3 సిలిండర్లు ఉన్నాయి పక్కనే. ఒక సిలిండర్ వెళ్ళిందంటే ఇంకా ఆ భయంకర పరిస్థితి ఊహించుకుంటేనే చాలా భయంకరమైన మరి అటువంటి భయంకరమైన పరిస్థితులు అండి. మళ్ళీ మీ మధ్య, సంఘం మధ్య, నా భార్య బిడ్డలతో మళ్ళీ నేను కలిసి జీవించడానికి దేవుడు ఒక భయంకర ఆ సమయం అయిపోయిన తర్వాత, ఆ బంద్ చేసి వచ్చిన తర్వాత మంచం మీద ఎలా పడిపోయింది నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయింది, పిల్లల కొట్టేసుకున్నాను గిరిగిద, ఎవరు లేదు. ఆ సమయంలో దేవుడే నాకు రక్షణ ఉంది. 5 నిమిషాలు అలా కూర్చున్న తర్వాత 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి ఇప్పుడు బట్టలు వేసుకుని బయటకు నెమ్మది పడ్డాను. ఆ రాత్రి అంతా కూడా నాకు దేవుని యొక్క రూపమే, ఆయన కాపాడిన విధానమే నా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. ఏం చెప్తానంటే, విశ్వాసుని దేవుడు గట్టిగా పట్టుకుంటాడు. దీనికి సాక్ష్యం ఏంటంటే, ఒక విశ్వాసిగా మారటానికి ఇటువంటి సాక్ష్యాలు బలంగా ఉంటాయి. నేను చెప్పే దాంట్లో ఏమీ అబద్ధం లేదండి. నన్ను నా దేవుడు కాపాడాడు, అందుకు వేలాది స్తోత్రం చెల్లించుకున్నాను. నన్ను సజీవ రూపంలో భద్రపరిచాడు, దేవునికి స్తోత్రం. ఉజ్జీవం ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి, ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. నీ ప్రేమలో నన్ను బ్రతికించితివి, నీ ప్రేమలో నన్ను బంధించితివి. యేసయ్యా యేసయ్యా, నీ కృప నాకు చాలునయా. యేసయ్యా యేసయ్యా, నీ కృప నాకు చాలునయా. ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. ఒంటరిగా ఉన్న నాకు మంచి మిత్రుడవైతివి, ఒంటరిగా ఉన్న నాకు మంచి మిత్రుడవైతివి. నా రక్షక, నా దుర్గమా, దేవా నా రక్షక, నా దుర్గమా. యేసయ్యా యేసయ్యా, నీ
నన్నెందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. అనాథకు కన్న తండ్రివి నీవైతివి, దిక్కులేని ఈ అనాథకు కన్న తండ్రివి నీవైతివి. నా రక్షక నా కేడెమా దేవా, నా రక్షక నా కేడెమా. యేసయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. Glory be your name, my God is so great, so strong, so mighty, powerful to keep us from redeemed. Indeed, today more than any day I need to feel the need. Overcome my fear. The hills are His, the rivers are His, the stars are His. My God, wrapping up your life, your sunshine, laughter, friendship, songs and music, love. లోకము నన్ను వెలివేయగా నా ఆత్మకు కాపరివైతివి, లోకము నన్ను వెలివేయగా నా ఆత్మకు కాపరివైతివి. నా రక్షక ఆశ్రయమా దేవా, నా రక్షక ఆశ్రయమా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి, ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. నీ ప్రేమతో నన్ను బ్రతికించితివి, నీ ప్రేమలో నన్ను బంధించితివి. ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. ఇంతవరకు మీరు విన్నటువంటి దైవ సందేశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ స్క్రీన్పై ఉన్నటువంటి మా అడ్రస్ను సంప్రదించండి. దయతో మీ అభిప్రాయములు మాతో పంచుకొనండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ దిద్దికోట ప్రసాద్ కుమార్, డోర్ నంబర్ 46-495, చింతల్, హైదరాబాద్ 500082. మా సెల్ నంబర్ 901-063-1110. దేవుడి మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.